రమేష్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ మనకి అంటే ఎలక్షన్ ఎజెండాలో ప్రతిసారి బీజేపీ రకరకాల ఎలక్షన్‌లో ఆహ్, మేనిఫెస్టోలు తీసుకొస్తా ఉంటుంది. సో, ఒకసారి అయోధ్య అని, మిగతాయన్ని, మిగతాయన్నని. కానీ ఫస్ట్ టైము కాంగ్రెస్ ఆళ్ళ మేనిఫెస్టో మాత్రం చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది సార్. ఎవరు చూసినా సరే కాంగ్రెస్ మేనిఫెస్టోకి ప్రోగా మాట్లాడేవాళ్ళు, యాంటీగా మాట్లాడేవాళ్ళు. ఈ రోజుల్లో ప్రజల్లో గనక ఏదన్నా బాగా ట్రెండ్ అవుతుంది, బాగా మాట్లాడుకుంటున్నారంటే మాత్రం కాంగ్రెస్ మేనిఫెస్టో కాస్ట్ సెన్సస్ సార్. అసలు కాస్ట్ సెన్సస్ ఎందుకంటే దాని గురించి చాలా విపులంగా మాట్లాడుతున్నారు. నెగెటివ్ మాట్లాడేవాళ్ళు నెగెటివ్‌గా చెప్తున్నారు. కొంతమంది చెప్పేదేంటంటే కాంగ్రెస్ ఈ కాస్ట్ సెన్సస్ ద్వారా హిందువుల్లో కులాల్ని విభజిస్తుంది. హిందువుల్ని కులాలుగా విభజించి పాలిద్దామని చూస్తుందంటున్నారు కొంతమంది. కొంతమందేమో మనకి చాలా మందికి కాస్ట్ సెన్సస్ చేస్తే చాలా రోజులైపోయింది చేసేసి. చాలా సంవత్సరాలయిపోయింది. మళ్ళా ఇప్పుడు చేస్తే డిజర్వ్డ్ పీపుల్‌కి ఆ రిజర్వేషన్స్ గాని, అవి గాని ఇవ్వడానికి వీలుంటది. అది మస్ట్ అండ్ షుడ్‌గా చేయాలి అంటున్నారు. మీరేమంటారు సార్? అసలు నిజంగా ఇది కాస్ట్ సెన్సస్ ఏంటి? ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు నిజంగా ఇది హిందువుల్ని విభజించడంగా చూడాలా? లేకపోతే కరెక్ట్‌గా నీడీ పీపుల్‌కి ప్రాపర్‌గా క్యాటర్ చేయడానికి రిజర్వేషన్స్ అన్నట్టు చూడాలా? దీన్నెలా చూడాలసల? ఏమి లేదు, బీజేపీ వాళ్ళు మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి దాన్ని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ గతంలో వచ్చి కూడా చేసింది. ఇప్పుడు పెద్ద ఎత్తున కులంతోటి ఎదుర్కోవడానికి ట్రై చేస్తుంది. హుహు. బీజేపీ కమ్యూనల్ పాలిటిక్స్‌ని కాంగ్రెస్ పార్టీ కాస్ట్ పాలిటిక్స్ తోటి కౌంటర్ చేయాలని ప్రయత్నిస్తోంది. అది మొత్తం సమ్ చేయాలంటే. ఓకే. హుహు. ఇక్కడ వీళ్ళు చాలా కాలంగా ఏంటంటే బీజేపీ కమ్యూనలిజాన్ని ఎట్లా ఎదుర్కోవాలో తెలియట్లేదండి. హుహు. ఈ బీజేపీ మతత్వ ప్రచారంతోటి సమాజాన్ని 2 వర్గాలుగా చీల్చేసింది. మెజారిటీ వర్గం ఒకవైపు, మిగతా మైనారిటీలు ఒకవైపు అన్నట్టుగా తయారు చేయగలిగింది. ఎస్పెషల్లీ నార్త్ ఇండియాలో. హుహు. మాక్సిమం సీట్స్ తెచ్చుకుంది. తిరుగులేని అధికారాన్ని సంపాదించింది ఆ రకంగా చాలా చోట్ల. చాలా రాష్ట్రాల్లో కూడా అదే సూత్రంతోటి చొచ్చుకుపోయింది. ఎప్పుడు కూడా మీరు గమనించండి, ఎన్నికల సమయంలోనే నరేంద్ర మోదీ కమ్యూనల్ స్టేట్మెంట్స్ ఎక్కువ ఇస్తాడు. మామూలు టైంలో అంత ఎక్కువ ఉండవు. అవును. మొన్నటి మధ్య వరకు ఆయన కమ్యూనల్‌గా పెద్దగా మాట్లాడింది లేదు ఎక్కువ. ఈ ఎన్నికల సందర్భంలో మాత్రం తీవ్రంగా అసలు డైరెక్ట్‌గా మాట్లాడేస్తున్నాడు అనేక విషయాలు. సో, తాజాగా ఆయన చేసిన స్టేట్మెంట్ ఏంటి మోదీ గారు? ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గనక అధికారంలోకొస్తే మీ ఆస్తులన్నీ లాక్కుంటుంది. లాక్కొని వాటికి ముస్లింలకు పంచుతుంది అనేది మెయిన్ హెడ్‌లైన్ ఇందులో. నేచురల్‌గానే ఇంత పెద్ద స్టేట్మెంట్ స్వయంగా ప్రధానమంత్రే చేస్తున్నాడంటే మామూలు విషయం కాదు. దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది. ఇంకో మాట అన్నాడు. ఎక్కువ మంది పిల్లలు కనే వాళ్ళకి, దేశంలోని చొరబాటుదారులకి కాంగ్రెస్ పార్టీ మీ ఆస్తులను పంచుతుంది అన్నాడు. ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి చివరికి మీ పుస్తెలకు కూడా రక్షణ ఉండదు. మీ మంగళసూత్రాలను కూడా లాక్కొని వేరే వాళ్ళకి ఇవ్వడానికి రెడీ అవుతోంది. ఆ విషయాన్ని వాళ్ళు మేనిఫెస్టోలోనే పెట్టారు అని కూడా అన్నాడు ఆయన. దీనికి గతంలో మన్మోహన్ సింగ్ అన్న మాటని ఒక ఉదాహరణగా కూడా వాళ్ళు చెప్పారు. స్వయంగా ప్రధానమంత్రి చెప్పాడు. మన్మోహన్ సింగ్ గారు 2006లో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటి ఆ స్టేట్మెంటు? అది కాంగ్రెస్ మైనారిటీ అపీస్‌మెంట్ పాలిటిక్స్‌లో భాగం. ఏ విధంగానైతే బీజేపీ వాళ్ళు కమ్యూనల్ పాలిటిక్స్‌లో భాగంగా అనేక రకాల స్టేట్మెంట్స్ ఇస్తారో, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ మైనారిటీ అపీస్‌మెంట్ పాలిటిక్స్‌లో భాగంగా ఈ స్టేట్మెంట్ ఇచ్చారనుకుంటున్నాను నేను. 2006లో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు ఏమన్నారంటే, దేశంలో ఉన్నటువంటి వనరుల మీద ఫస్ట్ రైట్ అంటే మొదటి హక్కు మైనారిటీలదే అన్నాడు. ఇంకొక చోట 2009లో దాని మీద మళ్ళీ మాట్లాడాడు. అప్పుడు దాని మీద హక్కు ముస్లింలదే అని స్పష్టంగా చెప్పాడు. అయితే దాన్ని కాంగ్రెస్ పార్టీ ఎట్లా చెప్పుకుందంటే, ముస్లింల్లో ఎక్కువ మంది పేదలున్నారు, దళితుల్లో ఎక్కువ మంది పేదలున్నారు. కాబట్టి దేశంలో ఉన్నటువంటి మన వనరులు ఏవైతే ఉన్నాయో, ఆ వనరుల్లో మొదటి హక్కు వాళ్ళకిస్తే గాని వాళ్ళు పైకి రారు అనే ఉద్దేశంతో అన్నారు అప్పుడు. ఆ తర్వాత మొన్న లేటెస్ట్‌గా వీళ్ళ మేనిఫెస్టోలో క్లియర్‌గా ఒక మాట రాశారు. ఏంటది? దేశంలో ఉన్నటువంటి మన ఆర్థిక పరిస్థితి మీద, అదే విధంగా దేశంలో ఉన్నటువంటి అనేక వ్యవస్థలు, సంస్థల మీద ఒక సర్వే చేసి, మేము దేశ సంపదని మళ్ళీ, మళ్ళీ పునః పంపిణీ చేస్తాము అన్నారు. ఇదే వాక్యం రాశారు వాళ్ళ మేనిఫెస్టోలో. దీన్ని పట్టుకొని కూడా బీజేపీ పెద్ద ఎత్తున గోల చేస్తుంది అప్పటికి ఇప్పటికి. ఏంటి వాళ్ళ అభ్యంతరం ఏంటి? అంటే దేశంలో ఉన్న సంపదని పునః పంపిణీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ అంటే, దానికి అర్థం ఏంటంటే, దేశంలో ఎవరెవరి దగ్గర డబ్బులున్నాయో వాళ్ళ ఆస్తులన్నీ తీసుకొని వేరే వాళ్ళకిస్తారు. ఎవరికిస్తారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? మైనారిటీలకిస్తారు, ముస్లింలకిస్తారు. ఎందుకంటే వాళ్ళ ఓటు బ్యాంక్ అదే కాబట్టి. కాబట్టి
మీ అందరి ఆస్తులు అంటే హిందువుల ఆస్తులు లాక్కొని ముస్లింలకు ఇస్తారు వీళ్ళు, ఇతర మైనారిటీలకు ఇస్తారు వీళ్ళు, పంచుతారు, డిస్ట్రిబ్యూట్ చేస్తారు, రీడిస్ట్రిబ్యూషన్ అంటున్నారు వీళ్ళు, పునఃపంపిణీ అంటే అదే అర్థం అనేది వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయాలు రెండు ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ నేను ఇంతకుముందు చెప్పినట్టు స్పష్టంగా క్యాస్ట్ అనే అంశాన్ని తీసుకొని ఈసారి ఎన్నికల్లో వెళ్తోంది. అందుకనే క్యాస్ట్ సెన్సస్ అని మాట్లాడుతోంది. క్యాస్ట్ సెన్సస్ అంటే ఈ కుల జనాభా లెక్కలు. దేశంలో కుల జనాభా లెక్కలు స్వాతంత్రం వచ్చిన తర్వాత జరగలేదండి. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలంలో జరిగినాయి అంతే. ఆ తర్వాత నుంచి మనకి క్యాస్ట్ సెన్సస్ అనేది లేదు దేశంలో. మన జనాభా లెక్కలు 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. లాస్ట్ 2011లో జరిగినాయి. ఆ తర్వాత 2021లో జరగాలి. కానీ కోవిడ్ మూలంగా జరగలేదు. ఇప్పటి వరకు కూడా చేయలేదు బీజేపీ ప్రభుత్వం. దాని మీద కూడా విమర్శలు ఉన్నాయి. ఏమైనప్పటికీ లాస్ట్ సెన్సస్ 2011లో మన సెన్సస్లో ఎప్పుడూ కూడా ఎస్సీలు ఎస్టీలను మాత్రమే ఐడెంటిఫై చేస్తారు. ఇంకెవరిని ఐడెంటిఫై చేయరు. మిగతా వాళ్ళు ఎవరిని కూడా కుల ప్రాతిపదికన ఐడెంటిఫై చేయడం అనేది మన జనాభా లెక్కలో లేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమంటాడు, మేము కుల గణన చేపడతాము దేశం అంతా, చేపట్టి ఏ కులాలలో అయితే డబ్బు తక్కువగా ఉందో ఆ కులాలకి డబ్బులు మేము పునఃపంపిణీ చేస్తాము అన్నాడు. ఇక్కడే వచ్చింది డిస్ప్యూట్. పునఃపంపిణీ చేయడం అంటే ఏంటి? డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర అందరి దగ్గర లాక్కొని డబ్బులు వీళ్ళకి ఇస్తారా? అంటే ఎవరైతే మధ్యతరగతి వాళ్ళంతా ఉన్నారో వాళ్ళ ఆస్తులన్నీ లాక్కుంటారా? లాక్కుని వీళ్ళకి ఇస్తారా అని అంటే దానికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వివరణ ఇచ్చారు. అబ్బే అది కాదు మా ఉద్దేశం. మా ఉద్దేశం ఏంటంటే మొత్తం సర్వే చేస్తే ఏ క్యాస్ట్ పరిస్థితి ఏమిటి దేశంలో అనేది ముందు మనకు తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఎవరైతే పేదరికంలో ఉన్నారో, ఎవరిది అయితే సంపద అనేది అసలు వాళ్ళ దరిదాపులకు కూడా రావడం లేదు, ఆయా కులాల వాళ్ళని పైకి తీసుకురావడానికి ఏం చేయాలో ఆ చర్యలకి ఉపక్రమిస్తాము అనే మాట వాడారు. అది మా ఉద్దేశం. అందువల్ల క్యాస్ట్ సెన్సస్ ప్లస్ మేము చెప్పినటువంటి రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ అనే దానికి అర్థం అది అని వాళ్ళు చెప్పింది. అంతేగాని సంపద పునఃపంపిణీ అంటే మొత్తం డబ్బులు ఉన్న వాళ్ళందరి దగ్గర లాక్కొని వీళ్ళందరికీ పంచుతామని కాదు అని వాళ్ళు చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ అర్థం వచ్చేలాగానే మాట్లాడుతుంది అయినప్పటికీ ఇప్పటికీ కూడా. ఎందుకు? దానివల్ల దేశంలో ఉన్నటువంటి దళితులు, మైనారిటీలు అంటే ముస్లింలు, క్రిస్టియన్లు ప్రధానంగా, ఇతర వెనకబడిన తరగతులు వీళ్ళంతా కూడా ఓటు వేస్తారనేది వాళ్ళ ఉద్దేశం అండి. ఇది ఖచ్చితంగా కొంత పనిచేసింది. దీంతో బీజేపీ భయపడింది, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఈ రకమైనటువంటి అప్రోచ్ తోటి కనుక కాంగ్రెస్ పార్టీ వెళితే వాళ్ళకి ఇప్పటికే ముస్లింలు ఖచ్చితంగా ఓటేస్తారు, కాంగ్రెస్ పార్టీకి సందేహం లేదు. మిగతా దళిత వర్గాలు కూడా వేసే అవకాశం ఉంది దీంతో. ఆ రకంగా కనుక చేస్తే బీసీలు కూడా ఓటేస్తారు. క్యాస్ట్ సెన్సస్ అనేది కావాలని కోరుతున్నది బీసీలు ఎక్కువగా. ఎందుకంటే దేశం మొత్తంగా చూస్తే బీసీ జనాభా ఎక్కువ ఉంటుంది. మిగతా అన్ని వర్గాల కంటే, దళితుల కంటే ఎక్కువ ఉంటుంది, మైనారిటీల కంటే ఎక్కువ ఉంటుంది వాళ్ళ సంఖ్య. వాళ్ళు ముస్లింలు బహుశా ఒక 20-25 కోట్ల మంది ఉంటే దళితులు కూడా అంతే ఉంటారు. కానీ బీసీలు మాత్రం 40-50 కోట్లకు పైగా ఉండే అవకాశం ఉంది దేశంలో రేపు లెక్కలు కనుక తెలిస్తే. ఎందుకంటే బీహార్లో ఆల్రెడీ చేశారు. బీహార్లో 50% పైగా ఉన్నారు బీసీలు మన లెక్కల ప్రకారం. అంటే రాష్ట్రంలో జనాభాలో సగం మందికి పైగా. సో ఆ రకంగా బీసీలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ లెక్కలన్నీ తేలి మేమే మెజారిటీ ప్రజలు ఈ దేశంలో అంటే ఈ దేశ సంపద మీద ఎక్కువ హక్కు మాకు ఉండాలి అని క్లెయిమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందరికీ ప్రాతిపదిక ఉంటుంది అన్నమాట ఈ జనాభా లెక్కల మూలంగా, క్యాస్ట్ సెన్సస్ మూలంగా. దాన్ని చూసి బీజేపీ వాళ్ళు భయపడుతున్నారు. అందువల్ల వాళ్ళు మతతత్వాన్ని ఇంకా రెచ్చగొడుతున్నారు. అందువల్లనే స్వయంగా ప్రధానమంత్రి మాట్లాడాల్సి వచ్చింది. అందువల్లనే ఆయన కావాలని ఆ ఫియర్ క్రియేట్ చేశాడు. ఇదిగో వీళ్ళు సంపదను పునఃపంపిణీ చేస్తారంట, అంటే మీ ఆస్తులన్నీ లాక్కుని వాళ్ళకి ఇస్తారట. వాళ్ళకి ఇస్తారంటే ప్రధానంగా ముస్లింలు ఉద్దేశించి ఆయన చెప్పేది. అంటే కదా మళ్ళీ 2 వర్గాలు అయ్యేది. అవును. నాకు ఇందులో ఒక కన్సర్న్ సార్. ఎందుకంటే చాలా మంది అంటే కొంచెం విఘ్నులు కూడా చాలా మంది అంటుంది ఏంటంటే, కాంగ్రెస్ వాళ్ళు ఏదో కొత్తగా వచ్చేసి ఈరోజు హిందువులందరినీ విడగొడుతున్నారు క్యాస్ట్ పరంగా అంటున్నారు. మన సమాజం ఎప్పటి నుంచో కూడా, ఇప్పటి నుంచి కాదు కదా, మనకు ఆనాగరికంగా మనం క్యాస్ట్‌గా డివైడ్ అయ్యి ఉన్నాం. ఈ రోజు వచ్చి కాంగ్రెస్ వాళ్ళని బూచిగా చూపించడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా బయలుదేరారు. అసలు ఇందులో ఎంత మటుకు కరెక్ట్ అంటారు? అంటే ఇందులో ఒక సమస్య ఉంది. అంటే నా ఒపీనియన్ ఏంటంటే,
కాంగ్రెస్ పార్టీ చాలా కాలంగా క్యాస్ట్ పాలిటిక్స్ చేసింది ఉహు, గతంలో. ఉహు, కాస్ట్ పాలిటిక్స్ మూలంగానే చాలా కాలం పాటు ఈ దేశాన్ని పరిపాలించగలిగింది. కాంగ్రెస్ పార్టీ చాలా మంచి పనులు కూడా చేసింది, అందులో డౌట్ లేదు. ఉహు, కానీ వాళ్ళది మైనారిటీ అపీజ్మెంట్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇందిరాగాంధీ కాలం నుంచి చాలా బాగా బలంగా చేశారు. ఆ తర్వాత 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఈ మైనారిటీ అపీజ్మెంట్ అనే దాన్ని ఒక కొత్త లెవెల్కి తీసుకెళ్ళింది. అప్పట్లో చాలా చట్టాలు ప్రతిపాదించారు వాళ్ళు. ఉదాహరణకి ఈ కమ్యూనల్ రైట్స్ అవుతాయి కదా, మత కల్లోలాలు. ఉహు. మత కల్లోలాలు కనుక జరిగితే ఆటోమేటిక్గా కేసులు అన్నీ కూడా మెజారిటీ ఎవరైతే ఉంటారో ఆ ప్రాంతంలో వాళ్ళ మీదే ఉంటాయి అని చెప్పి ఒక చట్టం చేయబోయారు. ఆ చట్టం ఓకే. అవ్వలేదనుకోండి చివరికి. ఉహు, ప్రతిపాదించారు అప్పుడు. ఓకే. అంటే ఎక్కడైనా ఒక ప్రాంతంలో మత కల్లోలం జరిగిందనుకోండి, ఉహు, అప్పుడు ఆటోమేటిక్గా బాధితులు మైనారిటీలు, దాన్ని పెర్పెట్రేట్ చేసిన వాళ్ళు మెజారిటీ వాళ్ళు అని లా ముందుగానే ఒక ఎజ్యూమ్ చేసుకుంటారు అనమాట. ఓకే. ఉహు, చేసుకోవాలి అని చెప్పి పెట్టారు ఆ చట్టంలో. ఓకే. అటువంటివి చాలా ఇనిషియేటివ్స్ అప్పుడు తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి హిందూ సమాజాన్ని డివైడ్ చేసి ఇందులో దళితులు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అంటే ప్రధానంగా ముస్లింలు, క్రిస్టియన్లు, ఉహు, వీళ్ళందరూని ఒక ఓటు బ్యాంక్ వాళ్ళు ట్రీట్ చేసిన మాట కూడా వాస్తవం. అది కూడా గుర్తించాలి మనం. ఉహు, బీజేపీ ఈ క్యాస్ట్ పాలిటిక్స్ని ఓవర్కమ్ చేయడానికి చాలా కాలం ప్రయత్నించింది. వాళ్ళ వల్ల కాల. అందువల్ల అధికారంలో రాలేకపోయారు చాలా కాలం. చివరికి వాళ్ళు కనుక్కున్నది ఏంటంటే, వాళ్ళకి మొదటి నుంచి కమ్యూనల్ పాలిటిక్స్ ఉన్నాయి కానీ కమ్యూనల్ పాలిటిక్స్ని కింది స్థాయి వరకు తీసుకెళ్తే కానీ మనం నెగ్గలేము. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ యొక్క క్యాస్ట్ పాలిటిక్స్ కింది విలేజ్ స్థాయి వరకు వెళ్ళినాయండి. ఉహు. మీకు ఈవెన్ 60s, 70sలోనే గ్రామ స్థాయిలో కూడా దళితులందరూ ఎప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసేవాళ్ళు. అవును. ఇందిరమ్మ తప్పితే ఇంకో పేరు తెలియదు. ఉహు, అది ఇప్పటికీ కొనసాగుతోంది చాలా చోట్ల. దాన్ని ఎట్లా బ్రేక్ చేయాలని చెప్పి వీళ్ళు ఈ కమ్యూనల్ పాలిటిక్స్ని, ఆ విషయాన్ని, ఆ వైరస్ని బాగా ఎక్కించారు కింది స్థాయి వరకు. ఈ ఆధునిక టెక్నాలజీ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంకొంచెం పెరిగింది అనుకోండి, వాట్సాప్లు ఇట్లాంటి సోషల్ మీడియా ఇవి వచ్చిన తర్వాత దాన్ని బలంగా తీసుకెళ్ళి వాళ్ళు ఇవాళ అధికారంలోకి రాగలిగారు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు డేంజరస్ అని అంటే, ఇప్పుడు ఇవాళకి వాళ్ళ మనకి బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి, బీజేపీ చాలా అరాచకాలు చేసింది కాబట్టి, బీజేపీ మైనారిటీలని అనవసరంగా భయభ్రాంతులను చేసి వాళ్ళని సెకండ్ క్లాస్ సిటిజన్స్గా ట్రీట్ చేసేటువంటి విధానానికి వచ్చింది కాబట్టి, వాళ్ళని ట్రీట్ చేయడం కంటే కూడా వాళ్ళని భయపెట్టడం అనేది ఎలక్షన్ వచ్చినప్పుడల్లా అదొక అదొక టాక్టిక్గా వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి, సహజంగానే వాళ్ళ బీజేపీ పట్ల వ్యతిరేకత చాలా తీవ్రంగా ఉంది దేశంలో, డౌట్ లేదు. కాంగ్రెస్ పార్టీ ఎంతైనా కూడా మధ్య మార్గంలో ఉంటుంది అనే భావంతో చాలామంది వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి కొంచెం ఎక్కువ సీట్లు వస్తే బాగుండు ఇండియా బ్లాక్కి అనే ఉద్దేశంతో ఉన్నారు. అయితే ఖచ్చితంగా ఇవాళ 2 సార్లు ఒక పార్టీ అధికారంలో ఉన్న తర్వాత బీజేపీ పార్టీ అధికారం నుంచి వైదొలగడం మంచిదే అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఉహు, కొత్తగా ఇంకొక ఫార్మేషన్ రావాలి. అది సాధ్యం ఎట్లా అవుతుందంటే ఇండియా బ్లాక్ ద్వారానే కావాలి అది. అవును. అయితే వాళ్ళకేమీ తగినంత బలం లేదు ఇవాళ. దానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకత్వం లేకపోవటం, చాలా బలహీనతలు ఉండటం, చాలా రీజనల్ పార్టీస్ బలంగా ఉండటం దేశంలో. వీటన్నిటి మూలంగా చాలా కష్టం. అయినా కూడా బీజేపీ పట్ల చాలా వ్యతిరేకత ఉండటం వల్ల దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఇవాళ కొంత హోప్ కనిపిస్తుంది. గతంలో కంటే, అంటే 2019 కంటే ఈసారి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది ఆ పార్టీకి అనేది. అలాగే రీజనల్ పార్టీస్‌కి కూడా దక్షిణాదిలో ఎస్పెషల్లీ ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల దానిని ఇంకా పెంచుకోవడానికి ఈ క్యాస్ట్ సెన్సస్ అనే అంశం గురించి, సంపదని పునః పంపిణీ చేయడం అనే అంశం గురించి రాహుల్ గాంధీ ఉద్దేశపూర్వకంగానే చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు. ఉహు, అది చూసి భయపడే నరేంద్ర మోడీకి కూడా డెలిబరేట్‌గా ప్రొవోక్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. వీళ్ళు గనక వస్తే మీ ఆస్తులన్నీ లాగేసుకుంటారు అని. కాబట్టి జనం దేన్ని నమ్ముతారు? 2 నేరేటివ్స్ అండి ఇవి. అవును. ఉహు, 2 నేరేటివ్స్ ఇవాళ దేశంలో ఉన్నాయి. ఏ నేరేటివ్‌ని ఎక్కువ మంది ప్రజలు నమ్ముతారో అనే దాన్ని బట్టి ఉంటుంది. దాంతో పాటుగా ఇవాళ ఏంటంటే లాజిస్టిక్స్ రీత్యా బీజేపీకి ఎక్కువ కవరేజ్ ఉంది వాళ్ళకి దేశంలో. అవును. చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారాళ్ళు. కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ రాష్ట్రాల్లో అంత బలం లేదు. ప్లస్ చాలా చోట్ల రీజనల్ లీడర్‌షిప్ లేదు కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ సెంట్రల్ నాయకత్వం కూడా అంత బలంగా లేదు. ఏదో రాహుల్ గాంధీ ఈ మధ్య కొంచెం షైన్ అవుతున్నాడు. ఉహు, అదర్‌వైజ్ జనరల్లీ స్పీకింగ్ వాళ్ళ నాయకత్వం కొంచెం బలహీనమైన నాయకత్వం. అవును. బీజేపీకి ఉన్నటువంటి పటిష్టమైన నాయకత్వం లేదక్కడ. అంటే 24/7 పాలిటిక్స్ చేసేటువంటి నాయకత్వం లేదిక్కడ. ఉహు,
ఇది పరిస్థితి ఇవాళ. కానీ ఓవరాల్‌గా ఏమిటంటే, ఇవాళ 2 నేరేటివ్స్ మాత్రం చాలా బలంగా ప్రజల్లోకి వెళ్ళినియి దేశవ్యాప్తంగా. నేషనల్ లెవెల్ పాలిటిక్స్‌లో. ఒకటి కమ్యూనల్ పాలిటిక్సా? లేదు కాస్ట్ రియాలిటీయా? దేన్ని సమర్థిస్తారు ప్రజలు? అనే దాని మీద ఆధారపడి ఉన్నాయండి ఈసారి ఎలక్షన్‌లన్నీ. యాహ్! 2010 తర్వాత ఫస్ట్ టైమ్ ఏమో కొంచెం కాంగ్రెస్ మోడీ గారి మీద పై చేయి సాధిచ్చిందని చెప్పొచ్చనమాట ఎంతో కొంత. ఒక్కసారి ఫస్ట్ ఇండియా అలయన్స్ అని పేరు కాయిన్ చేసినప్పుడు, ఇప్పుడు కాస్ట్ సెన్సస్ తీసుకొచ్చినప్పుడు. ఇది మెయిన్ క్రిటికల్ ఎందుకనుకుంటున్నామంటే సార్, లాస్ట్ టైమ్ మనం చూసాం యూపీలో ఏంటంటే కంప్లీట్‌గా గూడా కాస్ట్ డివైడెడ్ సొసైటీ యూపీ. అలాంటి చోట బీజేపీ విపరీతమైన మెజారిటీ నంబర్ తెచ్చుకోగలిగింది. సో, దాన్ని క్రాక్ చేస్తే తప్ప ఇండియా అలయన్స్ గాని, లేకపోతే కాంగ్రెస్ గాని నుంచోలేవన్నమాట. సో, డెఫినెట్‌గా కాస్ట్ సెన్సస్ మాత్రం ఎంతో కొంత కాంగ్రెస్‌కి ప్రోగా వర్క్ అవుతుందనే అనిపిస్తుంది. ఎందుకంటే మన సొసైటీ ఎప్పుడైనా సరే, మతం అనేది హోలిస్టిక్‌గా చూసుకున్నా సరే, మనకందరికి ఇంపార్టెంట్ కాస్ట్ సిస్టమ్. సో, ఈళ్ళు కరెక్ట్ పాయింట్ టచ్ చేశారనిపిస్తుంది. చూద్దాం ఇది ఎంత మటుకు ప్రజలు రీచ్ అవుతారో, కాంగ్రెస్‌కి ఎంత బెనిఫిట్ అవుతుందో. థాంక్ యూ అండి. థాంక్ యూ సార్.